అలానే ఆయన కంటితో మనం చూడవసరలా, ఆయన నుంచి వచ్చినటువంటి ఆ నిశ్వాస అనేది, ఆ శక్తి శ్వాస, దాంతోనే మనం చూడగలడు. అట్లానే కంటితోనే చూడాల్సిన పని లేదు ఆయనకి. ఆయనకున్న శరీరం మొత్తంలో, విశ్వం మొత్తంలో వ్యాపించి ఉన్న ఏ భాగంలో నుంచైనా, ఆ విశ్వశక్తిలో ఏర్పడిపోయిన ఏ భాగం నుంచైనా, ఆయన భాగాలు ఏదైనా సరే, ఆయన శక్తి ప్రభావం ఏదైనా సరే, దాని నుంచి కూడా విశ్వాన్ని చూడగలడు. అంటే అంత క్లారిటీగా విశ్వం మొత్తాన్ని ఒకేసారి ఆయన ప్రతి జీవాన్ని చూడగలడు. కాబట్టి మనం ఎంత బాగా భావం పెడతామో, ఎంత బాగా మనసు కేంద్రీకరిస్తామో, ఎంత బాగా లయం చేసుకుంటామో, ఎంత బాగా అనుసంధానం చేసుకుంటామో భగవంతుడితో మనసుని, అందువలన ఆయన యొక్క పరమాత్మ యొక్క ఆ శక్తి ఉంది కదా విశ్వం మొత్తంలో, ఇప్పుడు నేను చెప్పిన విధంగా దానికి మనం లయం అవుతాం కాబట్టి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ విధంగా మన భావం చేరుకొని మనం పొందాల్సింది పొందిట్టుగా భగవంతుడు చేస్తాడు. భావం చేరుకుంటుంది, ఆయన మనల్ని గమనిస్తాడు. అట్లా మన ముందు ప్రత్యక్షం అవ్వకపోయినా